ఓం శ్రీ గణేశాయై నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. సంక్షిప్త భాగవత గేయ సుధకు స్వాగతం. శ్రీరామ రవికులలామా మేరునగధీర శ్రీరామా దశకంఠ దానవ విరామా దివిజ సంస్థుత సుగుణధామా వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు తత్వార్థసారము తృతీయ స్కంధం మిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. సంక్షిప్త గేయ భాగవత సుధలో తృతీయ స్కంధానికి స్వాగతం. మనం ఇంతకుముందు తృతీయ స్కంధం అనేది శుకమహర్షి పరీక్షితుల వారికి ఏ రకంగా చెప్తున్నారు అంటే అది తృతీయ స్కంధంలోని కథాభాగం అంతా కూడా విదుర మైత్రేయ సంవాదంగా చెప్పబడింది. సంవాద రూపంలో విదురుడు మైత్రేయ మహర్షితో శ్రీహరి దివ్యగాథల్ని తనకి వినిపింపచేయాల్సిందిగా కోరినప్పుడు మైత్రేయ త్రికాల వేది త్రికాలజ్ఞుడు అయినటువంటి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉన్నారు. జరిగిన కథలో మనం మైత్రేయ మహర్షి ఏ విషయాలను ప్రస్తావించారో ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మొదటి జన్మగా వారు ఆ హిరణ్యాక్షుడు శ్రీహరి చేత వైరం పూని దేవతల్ని ఓడించి పీడించి శ్రీహరితో యుద్ధం చేసి శ్రీహరి చేతిలోనే నిహతమైన విధానాన్ని తెలుసుకున్నాము. ఇంకా ఈ రకంగా మైత్రేయ మహర్షి వివరిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆసక్తిగా విదురుడు ఇంకా అడుగుతాడు. ఈ రీతి హరి దివ్య లీలలను వివరించు మైత్రేయ మౌనిగని విదురుండు వినయమున విష్ణుదేవుని గాథలింకను వినగోరి ప్రార్థింప మైత్రేయ మౌని మరియుటు దెల్పే. ఇంకా వినిపించండి స్వామి అన్నప్పుడు మైత్రేయుడు ఇంకా తర్వాత రాబోయే ప్రస్తావనలో ఏం చెప్తున్నారో విందాము. జలజ సంభవు చేత సృజింపబడినట్టి యక్షాది దేవతాగణ సృష్టి క్రమమును దేవతిర్యంగ్ మనుష్యాదుల సంభవము కర్దముని తపమును కమలాక్షు కరుణను. బ్రహ్మదేవుడి చేత సృష్టించబడినటువంటి, ఎందుకంటే సృష్టి విస్తరణ అనేది చేయవాలి కదా, ఆ సృష్టికి దేవతలు తిర్యక్కులు మనుషులు జంతువులు స్థావరాదులు అనేకాన్ని సృష్టించాలి. సృష్టిలో శూన్యమైన దాంట్లో ఇవన్నీ కూడా సృష్టి చేయాలి. అటువంటి సృష్టి రచన సాగిస్తున్నాడు బ్రహ్మదేవుడు. తనకు ఈ సృష్టి రచనలో తనకు తోడ్పాటుగా ఉండడానికి ఆయన మనువుల్ని ప్రజాపతుల్ని సృష్టించుకున్నాడు. అంటే వీరి వలన సంతతి ఈ లోకాల్లో వృద్ధి అవ్వాలి అని అన్ని రకాల జాతుల దేవతలు తిర్యక్కులు మనుష్యులు అన్నారు. దేవతిర్యంగ్ మనుష్యాదుల సంభవము. ఆ విధంగా చేస్తున్న సృష్టి క్రమంలో తనకు సహాయపడటానికి బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని మనువుల్ని సృష్టించుకున్నాడని తెలుసుకున్నాం కదా. ఆ ప్రజాపతులు కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి వీరంతా కూడా బోలెడంత సంతతిని ఈ లోకంలో వృద్ధి చేయటానికి బ్రహ్మకు పుత్రులుగా జన్మించిన వారు. అయితే కర్దమ ప్రజాపతిని సృష్టించి బ్రహ్మదేవుడు కర్దముడికి ఏం చెబుతాడు అంటే, నాయన నువ్వు వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి సంతతిని వృద్ధి చేసి లోకాలు నిండేలా చేయాలి అని కోరినప్పుడు
ఈ బ్రహ్మ మానసపుత్రులు బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి కోరికలు ఉంటాయి? వారికి బ్రహ్మము తప్ప మరొకటి అవసరం లేని మనస్థితిలో ఉంటారు వారు. అందువల్లనే మొదటగా జన్మించిన సనక సనందరాదులు, నారదాదులు వీరంతా కూడా వీరు నివృత్తి మార్గాన్ని ఎంచుకుని ప్రవృత్తి మార్గంలో ప్రవేశించటానికి ఇష్టం లేక అండ్ సంసార లంపటంలోనూ ప్రవేశించడానికి ఇష్టపడక వారంతా కూడా భగవన్ మార్గాన్ని ఎంచుకొని ఋషులై తపస్సులు చేస్తూ ఉంటే ఇంకా సృష్టి రచన ఎలా సాగాలి? అందుకోసం ఆయన ప్రజాపతుల్ని సృష్టించి ప్రజాపతులకి ఆజ్ఞాపించాడు. కర్దమ ప్రజాపతిని సృష్టి క్రమాన్ని సాగించవలసిందిగా ఆజ్ఞాపిస్తే కర్దముడు స్వతసిద్ధంగా వారిది బ్రహ్మభావం గనుక సరే తనకి తండ్రి అయిన బ్రహ్మదేవుడు తనకిచ్చిన ఆజ్ఞను నిర్వర్తించడం కోసం, దాన్ని సక్రమంగా నిర్వర్తించగలిగే సామర్థ్యం కోసం శ్రీమన్నారాయణ గురించి 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆయన. చూడండి, అంటే ఆయన సంసార జీవితంలోకి ప్రవేశించాలి అంటే సృష్టి సాగించాలి అంటే సంసార జీవితంలోకి ప్రవేశించి సృష్టి సాగించడం అనేది సక్రమంగా చేయాలి అంటే సత్సంతానాన్ని పొందాలి, అనుకూలవతి అయిన భార్యను పొందాలి. వీటన్నిటికీ కూడా భగవంతుడి అనుగ్రహం కావాలి అని 10,000 సంవత్సరాల పాటు తనకి అయిన అనుకూలవతి అయిన ఉత్తమురాలైన భార్య కావాలని కోరుతూ ఆయన తపస్సు చేశారు. ఎంత గొప్ప కోరిక చూడండి. మనకి గృహస్థాశ్రమం అంటే ఇంతేనా? 4 పెళ్లి చూపులు చూసేసి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవటమా? కాదు. ఎంత తపించాలో మనం పరస్పర తపఫలము అని అంటారు కదా, పార్వతీ పరమేశ్వరులు భగద్ధావ సంపృక్తో అనే దాంట్లో పరస్పరం వాళ్ళు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నవారు కనుకనే ఒకరికొకరైన ఆది దంపతులు శబ్దార్థాల్లాగా వాళ్ళు ఎప్పటికీ సనాతనులైన ఆది దంపతులుగా మనకు ఆదర్శంగా నమస్కరించదగిన స్థానంలో ఉంటారు. అట్లా ఒక మంచి భార్య కోసం అనేది అది యజ్ఞము. ఆశ్రమం అనేది ఒక గొప్ప యజ్ఞ స్వీకారం. ఆ యజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తించగలిగే సామర్థ్యతకు ఆయనకు అనుకూలవతి అయిన భార్య సత్సంతానము కావాలి కనుక మొదట అనుకూలవతి అయిన భార్య కోసం ఆయన వెళ్ళి ఎక్కడా అమ్మాయి కోసం వెతకలేదు, తపస్సు చేశాడు శ్రీమన్నారాయణ గురించి. ఎంత తపస్సు, ఎంత నిష్కామంగా, అది అందులోనే నిష్కామం చూడండి. ఎందుకంటే కర్తవ్య పాలన తప్ప అందులో వేరే కామం లేదు ఆయనకి. అందువల్ల ఆయన చేసిన తపస్సుకి మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత మెచ్చి ఎంత ఆనందపడి నారాయణుడట ఆ కర్దమ మహర్షి చేసిన తపస్సుకి ఆనందపరవశుడై ఆనంద బాష్పాలు దాల్చాట. ఆ సరస్వతి తీరంలో కర్దముడు తపస్సు చేస్తున్న చోట శ్రీమన్నారాయణుని కంటి వెంట బాష్పములు బిందువులు రాలి అది బిందు సరోవరంగా మారిందట. బిందు సరోవరం అంటే అది శ్రీహరి యొక్క ఆనంద బాష్పాలు ఆ సరస్వతి నదీ తీరాన ఉన్న ఆ సరస్సులో పడటం మూలంగా దానికి బిందు సరస్సు అని పేరు వచ్చిందని మనకు పురాణాలు చెప్తున్నాయి. అటువంటి విధమైన ఆనందంతో శ్రీహరి దర్శనమిచ్చారు. ఇచ్చి కర్దముడు తన మనసులోని కోరిక వెల్లడించకుండానే సర్వము ఎరిగినవాడు, సర్వాంతర్యామి, అన్ని ఆత్మలలోనూ ప్రతిష్ఠితుడై ఉండే శ్రీహరికి ఒకరు చెప్పవలన ఆయన గ్రహించి కర్దముడికి చెప్తాడు, నీ తపస్సుకు మెచ్చాను, నీ సంకల్పం చాలా గొప్పది, నీ కొరకు నీకు అనుకూలవతి అయిన అమ్మాయిని ఇవ్వడం కోసం స్వయంభవ మనువులు కూడా ఈ ప్రజా సృష్టి కోసం బ్రహ్మచేత సృష్టించబడిన వాళ్ళే అని చెప్పుకున్నాం కదా. స్వయంభవ మనువు ఆయనకి 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య శతరూప, ఆమెకు ఆకూతి, దేవహూతి, ఇంకా ముగ్గురు కుమార్తెలలో దేవహూతిని నీకు అనుకూలమైన భార్యగా నేను నిర్ణయించాను కనుక తన కుమార్తెను భార్యను వెంటబెట్టుకొని నీ దగ్గరికి వచ్చి నీకు కన్యాదానం చేస్తాడు ఆయన అని చెప్పి, తప్పకుండా నువ్వు అంగీకరించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీహరి. వారు చెప్పినట్టుగానే కర్దముడి దగ్గరికి, కర్దమ మహర్షి ఆశ్రమానికి ఈ స్వయంభవమను తన భార్యని కుమార్తెని వెంటబెట్టుకుని వచ్చాడు. స్వయంభవమను అంటే సమస్త భూమండలానికి చక్రవర్తి, సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న మహారాజు. ఆయనకు ఒక అత్యంత వైభవంతో సర్వ అలంకరణాలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్నీ కలిగి దేదీప్యమానంగా వెలిగిపోతున్న భార్యా కుమార్తెలను వెంటబెట్టుకుని
ఆయన ఈ ఆశ్రమానికి వచ్చి ఏ, ఆశ్రమానికి ఆయన ఇక్కడికి రావడానికి కూడా ప్రేరణ నారద మహర్షి చెప్పారు ఆయనకి. నారద మహర్షి వెళ్ళి, నీ కుమార్తెకు అనుకూలుడైన వరుడు కర్దముడు ఫలానా సరస్వతీ నదీ తీరంలో తపస్సులో ఉన్నాడు, వెళ్ళి ఆయనకి నీ కుమార్తెనివ్వాల్సింది అని చెప్పిన ప్రేరణతో వారు బయలుదేరి వచ్చారు. అటువంటి ఆమె కూడా, ఆ దేవహూతి కూడా ఎంతో మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఆమె నారదుని మాటల్ని విని ఉన్నదా కనుక ఎంతో గొప్ప సంకల్పంతోనూ గొప్ప అభిప్రాయంతోనూ కర్దముణ్ణి ఎంతో భక్తిభావంతో ఆమె భర్తగా అంగీకరించడానికి సిద్ధపడి వచ్చింది తండ్రితో కలిసి. అటువంటి కుమార్తెను కన్యాదానం చేసేసి కర్దముడితో వివాహం చేసి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయారు స్వయంభవ మనువు. తన నగరానికి వెళ్ళిపోయాడు. ఈ రాజకుమార్తె అయిన దేవహూతి తన ఆభరణాలని, పట్టు వస్త్రాలని అన్నిటినీ విసర్జించి, ఆమెకు అర్థమైంది భర్త జీవన విధానం ఏంటో ఆమెకు తెలుసుకున్నది. అతని మనస్సెరిగి నడుచుకుని అనుకూలవతి అయిన భార్యగా ఆమె కూడా తపస్సుకు అనుకూలమైన నారచీరల్ని ధరించి ఆయనకి తపస్సుకి కావలసిన సంభారాలను సమకూర్చటము, పరిచర్యలు చేయటము, భర్త పరిచర్యలో నిమగ్నమైంది. కర్దముడు మళ్ళీ తపస్సులోనికి వెళ్ళిపోయాడు. ఆ తపస్సు సాగుతూ ఉంది. ఆ తపస్సుకు అనుకూలంగా అన్నీ చేసి పెడుతూ, అన్నీ సమకూరుస్తూ ఈమె కూడా ఎంతో ఒక క్లిష్టమైన జీవన విధానాన్ని అడవిలో అనుభవిస్తూ ఉంది. ఎప్పుడో కొంతకాలం తర్వాత ఒకసారి కర్దముడు తన తపస్సులో నుంచి కళ్ళు తెరిచి చూసినప్పుడు చిక్కి ఎంతో శల్యమైపోయి, అయినప్పటికీ కూడా ఎంతో ముఖకాంతితో తేజస్సుతో దీపిస్తూ ఉన్న తన భార్య వంక చూచి, అయ్యో ఈమె సుకుమారి అయిన రాజకుమార్తె నా గురించి నా కోసం ఇలా కడగళ్ళు పడుతుంది అని చెప్పి భార్యను పిలిచి, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, నీ కోరిక నేను తీరుస్తాను అని అంటాడు. అంటే ఆ దేవహూతి అప్పుడు అంటుంది, నాకు సంతానేచ్ఛ, నా కోరిక, నాకు సంతానం కావాలని, మీతో విహరించాలని కోరిక ఉన్నది. అది అధర్మమైన కోరిక కాదు కదా. భార్యగా ఆమె కోరదగిన కోరికనే కోరింది. అప్పుడు కర్దముడు వెంటనే దయతో ఇలా అంటాడు, నాకు నా తపశ్శక్తి వల్ల ఈ భూప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి వైభోగము సంపాదించగల శక్తిని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. అటువంటి వైభవాన్నంతటిని నీకు కలగజేస్తాను అని చెప్పి ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానించితే ఒక గొప్ప ఇంద్రభవనాల వంటి భవనాలు, పరిచారకలు, సమస్తమైన వాహనాలు, పంచవక్ష పరమాన్నాలు సమస్తము కలిగి ఉన్నటువంటి ఒక విమాన సదృశ్యమైన భవనం ప్రత్యక్షమవుతుంది. అందులో ఆమెకు అప్సరసలు ఎంతో పరిచారికలుగా వచ్చి ఆమెకు స్నానాలు అవి చేయించి అలంకారాలు చేసి, ఆ తర్వాత వారి అదే విమానంలో ముల్లోకాలు ఆమెను విహరింపజేస్తాడు కర్దముడు. ఎంతో సంతోషంగా ముల్లోకాల్లో విహరిస్తూ వారు సంతోషంగా సంసార జీవితాన్ని సాగిస్తూ ఎంత కాలం గడిచిపోయిందో కూడా తెలియనంతగా వారికి 9 మంది పుత్రికలు జన్మిస్తారు. 9 మంది పిల్లలు, ఆడపిల్లలు పుట్టిన తర్వాత అయితే వివాహ సమయంలో కర్దముడు ఒక షరతు విధిస్తాడు. ఈమెకు సంతానం కలిగే వరకు మాత్రమే నేను సంసార జీవితంలో ఉంటాను. ఆ తర్వాత నేను తిరిగి మళ్ళీ నా తపస్సుకి వెళ్ళిపోతాను. ఆ రకంగా తపస్సుతో నేను భగవంతుడిని చేరుకోవడం నా ధ్యేయం గనక అనంటే అటువంటి షరతుకి లోబడియే ఆ తండ్రి కూతుళ్ళు ఒప్పుకొని వివాహం జరుగుతుంది. శ్రీహరి ఆయనకు ప్రత్యక్షమైనప్పుడే చెబుతాడు, 9 మంది ఆడపిల్లలు నీకు పుట్టిన తర్వాత నీ భార్య గర్భంలో నేను కపిలుడనే పేరుతో స్వయంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తానే అవతరిస్తానని చెబుతాడు. అంతటితో ఆ కర్దముడికి ఎంతో మనస్సుకు శాంతి కలిగి ఈ వివాహానికి అంగీకరించటము, తరువాత తన తపస్సు కొనసాగించటము, ఆ తర్వాత భార్య కోరిక మేరకు ఆమెకు సమస్త వైభోగాల్ని సమకూర్చి ఆమెతో సుఖించి ఆ 9 మంది పుత్రికల్ని కనడము జరుగుతుంది. ఆ తర్వాత 9 మంది పుత్రికలకి వివాహం చేయవలసిన బాధ్యత ఉన్నది కనుక ఈయన తపస్సుకు వెళ్ళిపోతాను అన్నప్పుడు, నువ్వు తపస్సుకు వెళ్ళిపోతే ఈ పిల్లల్ని నేను వివాహాలు చేయవలసిన పని నా ఒక్కదాని వల్ల కాదు కదా అంటే, అప్పుడు 9 మంది కుమార్తెలను గొప్ప గొప్ప ఋషులకు ఇచ్చి
వివాహం చేస్తాడు ఆయనే, తల్లిదండ్రులు ఇద్దరు చేస్తారు. ఆ తర్వాత కపిలుడు ఒక శుభముహూర్తాన దేవహూతి గర్భంలో కుమారుడుగా జన్మిస్తాడు. జన్మించిన కుమారుణ్ణి శ్రీమన్నారాయణుడు అంశగా అవతారంగా ఎరిగిన కర్దముడు ఆయనకు నమస్కరించి ఇంకా తపస్సుకు వెళ్ళిపోవటానికి ఆజ్ఞ తీసుకొని తపస్సుకు వెళ్ళిపోతాడు. దేవహూతి తన కుమారుడితో పాటు ఉంటూ ఉంటుంది. ఆ కపిలుడు జ్ఞాన సంపన్నుడు ఏమిటి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన ఆ శ్రీమన్నారాయణుడి అవతారమని ఆ తల్లికి కూడా తెలుసు. కనుక ఆమె ఇంకా నాకు కూడా ఈ సంసారము, ఈ బంధము ఎందుకు, ఈ పిల్లవాడు అనేది నా గర్భాన నా అదృష్టవశాన జనించిన శ్రీమన్నారాయణుడు, ఇతని ద్వారానే నేను నా భవబంధాల నుంచి విముక్తి పొంది నేను తరించాలి అనుకుంటుంది. అనుకుని తల్లి తనకి జ్ఞానబోధ చేయమని అడుగుతుంది. ఏమిటి ఈ సంసారము, ఈ జీవితము, ఈ జనన మరణ చక్రము, దీని నుంచి ఎటువంటి విముక్తి అని అడుగుతుంది. చెప్పారు కదా మనకు శంకరులు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని. తిరిగి తిరిగి జన్మించటాలు, తిరిగి తిరిగి మరణించటాలు, ఇదే నా జీవుడి ప్రయాణం ఎట్లా అని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ జ్ఞాని అయిన కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి చేసిన ఉపదేశమే కపిల గీతలు అని ప్రసిద్ధి. జనన మరణ సంసార చక్రాన్ని దానిలో నుంచి ఏ విధమైన మార్గంతో ఆ సంసార చక్రంలో నుంచి మనం తరించగలము అనే దాన్ని తల్లికి బోధించిన కపిల గీతయే దేవహూతిని తరింపజేస్తుంది. అది ఆ కథ ఎట్లా నడుస్తుంది. కరుణాంతరంగుడౌ పరవాసుదేవుండు కర్దమ ప్రజాపతికి సతి దేవహూతికిని కపిలుడను పేరుతో కొమరుడై జన్మించి కపిల గీతల పేర భక్తి మార్గము దెల్పి ఆ పైన జీవుని గర్భనరకంబును పిదప మాయామయం వైన సంసారమును సంసార బంధమోచన ప్రకారంబును తెలిపి తల్లికి పరమ పద ప్రాప్తి నొసగెను. కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి ఏ విధంగా బోధిస్తున్నాడో, ఒక జీవుడు, ఒక మానవుడు మరణించిన తర్వాత జనన మరణ చక్రంలోకి ఎలా వచ్చేది, శరీరానికే తప్ప ఆత్మకి చ్యుతి లేదు కనుక ఆ శరీరం పడిపోయిన తర్వాత జీవుడు ప్రయాణించిన మార్గంలో, సూర్యచంద్ర మార్గాల్లో జీవుడు ప్రయాణిస్తాడు. ప్రయాణించి సస్యాలలో అంటే పంటలు, ఔషధుల్లో చేరి ఆ పంట రూపంలో పంటగా ఆహారంగా పురుషుడి ఆహారంలోకి ప్రవేశించి, అతని శరీరంలోకి ప్రవేశించి అతని ఓజస్సుగా, తేజస్సుగా వృద్ధి చెంది ఆ తర్వాత భార్యా సంగమంలో శుక్రశోణితాల కలయికగా పురుషుడు ఒక జీవుడుగా రూపుదిద్దుకుంటాడు. ఎటువంటి సైన్స్, ఎంత తత్వం మనకి ఈ స్కంధంలో తెలియజేయబడుతుంది అంటే ప్రఖ్యాతి చెందిన గైనకాలజిస్టులు కూడా ఆశ్చర్యపోతారేమో. జీవుడు తల్లి గర్భంలో రూపుదిద్దుకోవటం 5వ రోజు నుంచి ఒక చిన్న బుడగ రూపం నుంచి ఒక రేగుపండు పరిమాణం దాకా, ఆ తర్వాత ఒక నేరేడు పండు పరిమాణం దాకా, ఆ తర్వాత ఏ నెలలో తల, అవయవాలు, ఎముకలు, ధాతువులు ఎప్పుడు ఏర్పడతాయో ఇప్పుడు సైన్స్, డాక్టర్స్ ఏ రకంగా నిరూపించి చెప్తున్నారో అదంతా కూడా భాగవతంలో అంత విపులంగాను అంత చక్కగా అర్థవంతంగాను చెప్పబడింది. ఆనాటి మహర్షులు కళ్ళు మూసుకొని వాళ్ళు తపస్సు చేసి దీన్నంతటినీ జీవుడి ప్రయాణాన్ని వాళ్ళ వాళ్ళ యోగ దృష్టితో దర్శనం చేసి చెప్పిన తత్వము, అనుభవము, జ్ఞానము ఇది. జ్ఞానము ఎంతటి జ్ఞాన సంపన్నాలో చూడండి మన ఇతిహాస పురాణాలు తెలుస్తుంది. దాన్ని ఆ దృష్టితో, ఆ దృష్టికోణంతో అధ్యయనం చేస్తే మనకి ఎంతో గోచరమవుతాయి. ఆ జీవుడు ఏ నెలలో తల ఏర్పడుతుంది, ఏ నెలలో వెంట్రుకలు, గోళ్ళు ఏర్పడతాయి, ఎన్ని రోజులకు వాడికి ఆకలి దప్పులు, 4వ 5వ నెలలో
ఆరంభమవుతుందట ఆకలి దప్పి. అప్పటి వరకు వాడికి మొట్టమొదట ఒక గుండ్రని వస్తువుగా ఉన్నవాడికి 2-3 నెలల సమయంలో వాడికి కాళ్ళు చేతులు లాంటివి ఎముకలు ముందు ఎముకలతో ఏర్పడతాయిట కాళ్ళు చేతులు. తర్వాత వాటి మీద చర్మము, రక్తము, మాంసము. వాడు ఆహారం తీసుకోవడం 5వ నెల నుంచి ప్రారంభిస్తాడు. ఆహారం ఎక్కడి ఆహారం? తల్లి గర్భంలో తల్లి నాభి నుండి వాడికి బొడ్డుతాడు అని అంటారు కదా, దాని నుంచి ఆహారం అందుతుంది. తల్లి తీసుకున్న ఆహార పదార్థాలు, తల్లి తీసుకున్న కటు తిక్తాది అంటే పుల్లనివి, చేదైనవి, వేడి అయినవి, ఈ వస్తువులన్నీ కూడా ఆ చిన్న ఎంతో సుకుమారమైన కోమలమైన దేహంతో ఉన్న ఆ శిశువుని ఏవో బాధిస్తూ ఉంటాయి ఇవన్నీ. ఆ బాధలన్నింటినీ భరిస్తూ గర్భనరకం. ఒక పుల్లటి వస్తువు తీసుకుంటే వాడి చిన్నటి చర్మానికి ఆ పులుపు వేడి. ఓ కాఫీ తాగుతుంది తల్లి, వేడి అది ఆ వేడికి వాడు ఎంతో తప్పించిపోతూ అట్లా ఆ గర్భ నరకంలో ఆ రక్త మాంసాల్లో ఆ తల్లి గర్భంలో పూర్తి తన పూర్వజన్మ సృహ కలిగి ఉండే జీవుడు దాన్ని శ్రీమన్నారాయణుని తలకిందులుగా ఆ తల్లి గర్భంలో ఉండి ప్రార్థిస్తూ ఉంటాడు. ఇటువంటి గర్భవాసం, ఈ నరకం ఇంకా నాకు ఇంతటితో విముక్తి చేయి నాయనా అని ఎంత ప్రార్థిస్తాడో. కానీ తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే 9 నెలలకు తల్లి గర్భం నుంచి బయటికి వస్తాడో ఆ జీవుడు, అంతటితో వాడికి పూర్వజన్మ జ్ఞానం నశిస్తుంది. ఈ లోకంలో పడతాడు. ఇంకా ఈ లోకపు మళ్ళీ మొదలు సంసార బంధం అంతా, ఈ ప్రేమలు, ఈ అనురాగాలు, ఆప్యాయతలు, డబ్బు, ధనము, కోరికలు అన్నిట్లోనూ మళ్ళీ 100 ఏళ్ళు గడుపుతాడు. తిరిగి ఈ జన్మ వాసనలు, ఎందుకంటే భగవంతుడిని చేరే ప్రయత్నం తల్లి గర్భవాసంలో చేసినది భూమి మీదకి వచ్చిన తర్వాత చేయాలనే విషయం జీవుడు మర్చిపోతాడు కనుక అదే శ్రీహరి మాయ. వాడి ఆ జీవుడి యొక్క పూర్తి కర్మ పరిపాకం చెందే వరకు కూడా ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. ఆ జనన మరణ చక్రాన్ని నివారించడం కోసమే మనకు భగవద్భక్తి, భగవద్ ఆలోచన, భగవద్ అనుగ్రహము వీటన్నిటినీ ఆపేక్షించి మనం భగవద్ని నమ్ముకుని తన తల్లి అయిన దేవహూతికి తెలియజేసి అంతటితో ఆమెకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ కపిల వృత్తాంతంతో మనకు తృతీయ స్కంధం పూర్తవుతుంది. ఎప్పటి వల్లనే స్కంధాంతంలో చివరిలో రాముణ్ణి స్తుతించుకొని వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు తత్వార్థసారము తృతీయ స్కంధం ఇది. స్వస్తి.